ఇప్పటికి జరిగినటువంటి ఎస్ఐఆర్లో సుమారుగా 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఈ ప్రక్రియ పూర్తి అయ్యేప్పటికీ 16.5 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారండి. $16.5 కోట్ల మంది అంటే మనకు పెద్ద దేశం కాబట్టి మనకు ఆ ఫిగర్ ఆనకపోవచ్చు, కానీ 16.5 కోట్లు అని అంటే ప్రపంచంలో దాదాపుగా 85% దేశాల్లో 16 కోట్లు తక్కువ జనాభా ఉంటుంది. అంటే కొన్ని దేశాలని ఈ దేశం నుంచి తీసి అవతల పడేయడం. దాట్ ఈజ్ ఎస్ఐఆర్. అంటే ఏం జరుగుతుందంటే కొంతమందిని, కొన్ని కోట్ల మందిని ఈ దేశ రాజకీయ ప్రక్రియ నుంచి, ఈ దేశ రాజకీయ సమాజాన్ని నుంచి తొలగించేయడం అనమాట. వాళ్ళకి ఈ దేశ రాజకీయాల్లో పాల్గొనేటటువంటి, పాత్ర తీసుకునేటటువంటి అర్హత, యోగ్యత, అవకాశం లేకుండా చేయడం. దిస్ ఈజ్ ఎస్ఐఆర్. ఇది ఏ రకంగా మార్కెట్ చేశారు, ఎలా మార్కెట్ చేస్తున్నారు? చాలా మంది అంటారు, ఎందుకయ్యా ప్రతాప్ ప్రభాకర్ ఈ అన్ఈక్వాలిటీ గురించి, ఎస్ఐఆర్ గురించి అంత గగ్గోలు పెడతావు నువ్వు? ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, చనిపోయిన వాళ్ళని, డూప్లికేట్ ఓటర్లని, లేకపోతే ఇక్కడ లేనటువంటి వాళ్ళని, వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, బదిలీ వెళ్ళిపోయిన వాళ్ళకైతే తీస్తున్నారు అని అంటారు. కాదు. ఇది కొన్ని సామాజిక వర్గాలని, కొన్ని సమూహాలని, వారు మైనారిటీలు కావచ్చు, ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రైస్తవ మైనారిటీ కావచ్చు, దళితులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, కూలీ నాలి చేసినటువంటి నోరు లేనటువంటి వాడు కావచ్చు, ఆదాయాలు లేనటువంటి వాడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కువగా మహిళలు, వీళ్ళని ఈ రాజకీయ సమాజం నుంచి వేరు చేసేటటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్.